దేశ రాజధాని ఢిల్లీలో బీసీలు సమర శంఖారావాన్ని 11వ తేదీన పూరించబోతున్నారు. ముఖ్యంగా దేశంలో కులగణనపై అదేవిధంగా ఓబీసీల రిజర్వేషన్ అంశాలపై ఇతర సామాజిక అంశాలపై ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో 11వ తేదీన 2 గంటల నుంచి 8 గంటల వరకు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు దేశంలోని వివిధ పార్టీలకు చెందినటువంటి ఎంపీలను అదేవిధంగా రాజకీయ ప్రముఖులను సివిల్ సొసైటీ మెంబర్స్ను ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే 12వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహిస్తున్నాం. గత 93 ఏళ్ల నుంచి ఈ దేశంలో కులగణన అనేది జరగలేదు. సో ఈ కులగణన జరగకపోవడం వల్ల బీసీల యొక్క సామాజిక రాజకీయ ఆర్థిక వెనుకబాటుతనం తేటతెల్లం కావడం లేదు. అవి తేటతెల్లం అయితే మనం దానికి అనుకూలంగా ప్రణాళికలు రచించడానికి వీలు ఏర్పడుతుంది. అదేవిధంగా బీసీల రిజర్వేషన్ల సమస్యలపైన వారి యొక్క సెన్సస్ లెక్కలు లేకపోవడంతో కోర్టులు అనేక సందర్భాల్లో కొట్టేస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా కులగణన చేసిన తర్వాత బీసీల యొక్క నిజమైన వెనుకబాటుతనం ఏంటో బయటకు తేటతెల్లమవుతుంది. అదేవిధంగా వారి జనసంఖ్య తేటతెల్లమవుతుంది. అందుకు అనుకూలంగా రేపు రాబోయే కాలంలో రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగాలలో ప్రమోషన్లలో రిజర్వేషన్లు, అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిల్లింగ్ అప్, అదేవిధంగా బీసీలకు కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండడం, మండల్ కమిషన్లు రికమెండేషన్స్ అన్నీ కూడా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయడం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పైన కూడా కేంద్ర ప్రభుత్వం రివ్యూ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. బీసీల సమగ్ర అభివృద్ధి కొరకు, ఆర్థిక అభివృద్ధి కొరకు, రాజకీయ సామాజిక అభివృద్ధి కొరకు అనేకమైన ప్రణాళికలు కూడా తయారు చేసి అమలుపరచాలని చెప్పేసి కోరడం కొరకే బీసీలు ఢిల్లీలో ఈ సమర శంఖారావాన్ని పూరిస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకా ఈ ఉద్యమాలను ఇంకా ఢిల్లీలో కూడా ఉధృతం చేయాలని చెప్పేసి మా అన్ని సొసైటీస్ అన్ని కూడా కోరుతూ ఉన్నాయి. ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరంతో పాటు ఇతర సంఘాలు కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నాయి. జై బీసీ, జై ఓబీసీ, జై బీసీ, జై ఓబీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీ కులాల ఐక్యత వర్ధిల్లాలి, బీసీ కులాల ఐక్యత వర్ధిల్లాలి.